వెళ్ళిన 1 డే, 2 డేస్‌కే మిస్ యూ అని మిమ్మల్ని మిస్ అవుతున్నానని యాహ్! చెప్పడం జరిగింది కెమెరా ముందు. అసలు మీది లవ్ మ్యారేజా? యాహ్! లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ కమ్ యాక్చువల్‌గా. అరేంజ్. సో, ఓకే. మాది ఏంటంటే ఎప్పుడు గూడా మాట్లాడుకోకుండా ఇన్ని రోజులు చూసుకోకుండా మాట్లాడుకోకుండా అయితే లేము. ఇన్ హ్మ్. దిస్ 15 ఇయర్స్‌లో మాత్రం. హ్మ్. ఎప్పుడు గూడా ఏదైనా నేను జాబ్ పరంగా గాని, తను జాబ్ పరంగా గాని, ఏదన్నా మీటింగ్ పరంగా గాని ఔట్ ఆఫ్ ది స్టేషన్ వెళ్ళినా గూడా మనకి కాల్స్ ఉంటాయి. వాట్సాప్ కాల్స్, స్కైప్ కాల్స్ ఏదైనా కూడా సో, దాంట్లో టచ్‌లో ఉండేవాళ్ళం గానీ అట్‌లీస్ట్ లేదా ఈవెన్ ఫోన్ కాల్స్‌లోనా మాట్లాడుకునేవాళ్ళం గానీ, ఇట్లా హ్మ్. మాట్లాడుకోకుండా, చూసుకోకుండా మాత్రం ఎప్పుడూ లేము అసలు. ఈవెన్ ఎప్పుడన్నా ఊర్లెళ్ళినా గూడా ఏదైనా గాని ఇద్దరం కలిసే వెళ్తాం, కలిసే వస్తాం. ఇంకా మిస్ అవుతున్నారా? చాలా. చాలా. అవును. ఓకే. మనకి ఇక్కడ గుండంకుల్ అని చిన్న ఇష్యూ జరిగింది. హ్మ్. జీయూ అని. హ్మ్. హ్మ్. సో, ఇది అన్న పర్సన్‌కి కూడా ఉన్నప్పుడు ఇతనికుంటే తప్పేంటి? అంతే కదా! మీరెలా ఫీల్ అయితారు దీని మీద? ఇందాక అదే చెప్పాను చూడండి. హ్మ్. ఆయన ఇవాల్టి రోజు కూడా టిల్ టుడే అది క్యారీ చేస్తున్నారు. అవును. ఎమోషనల్‌గా అండ్ ఫిజికల్‌గా క్యారీ చేస్తున్నారు. సో, అట్‌లీస్ట్ జనాలు దాన్ని గుర్తించాలని చెప్పేసని అంటున్నా. హ్మ్. ఆబ్వియస్లీ షో పట్ల చేశారు. సో, అక్కడ ఆయనే కాదు. అక్కడ ఎవ్వరున్నా కూడా నేను ఇదే చెప్తా. హ్మ్. హూ ఎవర్ ఇట్ ఈస్. ఈవెన్ రియల్ లైఫ్‌లో గూడా ఎవరన్నా అలా ఉన్నారు. ఇప్పుడు 'మనీష్' గారు ఉన్నారు. ఎవరైనా సరే. అవును. అది కరెక్ట్ కాదు అనేసి. ఎందుకంటే అది బాడీ షేమింగ్ కిందకే వస్తది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నిజంగానే డెలిబరేట్‌గా ఇట్లా ఆ రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ కూడా అన్నారు అననంటే ఆయన అనలేదు. అదే చెప్తున్నాను గదా! అనలేదు. సో, బికాజ్ నాకు కూడా క్లారిటీ లేదు ఆ విషయంలో. ఆహా! ఈ వర్డ్ అని మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసనంటే ఎవరో మాట్లాడుకున్నది ఈయన పుట్ అక్రాస్ అవును. చేశారు బయటికి అనేసి అన్నట్టే అనిపించింది. ఇప్పుడు వోకల్ అయిపోతారు, గట్టిగా మాట్లాడతారు అని చెప్పి ఏదైతే అని అంటున్నారో, ఇప్పుడు సారీ చెప్పినా కూడా రియాక్ట్ అయ్యారని చెప్పి కొంతమంది అని అన్నారు. ఇప్పుడు హ్మ్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన రియాక్ట్ అయిన పద్ధతి మీరు చూస్తే ఇట్స్ నాట్ లైక్ ఎ వాల్కన్ లాగా ఏం బర్స్ట్ అవ్వలేదండి. అవును. ఫస్ట్ ఆ వర్డ్ విన్నాక హి టుక్ టైమ్. సో, ఆబ్వియస్లీ లోపల చాలా గట్టిగానే హిట్ అయింది. ఎందుకయిందో కూడా చెప్తా. ఎందుకంటే మధ్యాహ్నమే వాళ్ళు ఆల్రెడీ చాలా ట్రోలింగ్‌గా మాట్లాడుకున్నారు దీన్ని హౌస్‌లోనే. అవును. చాలా ట్రోలింగ్‌గా ఎందుకంటే లోపల వీళ్ళేదో స్కిట్ ఆడుకుంటున్నారు. వీళ్ళు వినిపించుకోలేదు. హ్మ్. నేనిక్కడ లైవ్ చూసేదాన్ని. నేను రియాక్ట్ అయ్యాను. ఇదేంటి వై హి ఈస్ నాట్ రియాక్టింగ్? హరీష్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నేను వింటున్నానిక్కడ. తను వినలేదా ఏంటా అనేసేసి. హ్మ్. హి షుడ్ రియాక్ట్ కదా! అని చెప్పాననంటే ఈవినింగ్ తను విన్నారు. ఆబ్వియస్లీ రియాక్ట్ అయ్యారు. హ్మ్. సో, దట్ ఈస్ వాట్ నేను అదే చెప్తున్నాను గదా! సో, ముందు రియాక్ట్ అవ్వలేదు, ముందు వినలేదా అననంటే నేను చాలా సార్లు మాట్లాడానుగా ముందు అన్నప్పుడు గూడా, అవునా మాట్లాడారా అనంటే హి అక్నాలెడ్జ్ దేర్ అంటే తనకు అవును. తెలీదు ఆ విషయం జరిగిందనేసి. అవును. జరిగితే అప్పుడే చెప్పేసేవాళ్ళు. సో, కామెడీ చేయొచ్చు. ఆబ్వియస్లీ ఇది ఇప్పుడు తనే అంటున్నాడు ఇదేం కామెడీ షో గాదు. రియాలిటీ షో. హ్మ్. ఆబ్వియస్లీ దీని తర్వాత బయట లైఫ్ ఉంటది. ఇప్పుడు ఆయన ఎవరు 'గౌతమ్' గారు ఎవరు ఆయనకి అశ్వత్థామ ఒక వర్డ్ అశ్వత్థామ. దానివల్ల దాన్ని అశ్వగంధ ఆ! అన్నారు. ఎంత డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోయారనేది ఇప్పుడు ఆయన ఇప్పుడు డెలిబరేట్‌గా చేసింది కాదు. బట్ అవును. ఆహ్, అదే అంటున్నా జనాలు జడ్జ్ చేయడానికి ఎంత తొందరగా అనేసి ఇట్లా ఉంటారు. ఇప్పుడు మన మన న్యాయవాదం మన చట్టాలున్నాయి ఇప్పుడు. హ్మ్. ఎందుకు ఇన్నిన్ని సంవత్సరాలు కేసు రన్ అవుతది. ఒక ముద్దాయి అని చెప్పి తెలిసినప్పుడు కూడా హ్మ్. సాక్ష్యాలు కావాలంటారు. అవును. ఒక వాయిదాల మీద వాయిదాలు పడతాయి. ఇప్పుడు ఆ జడ్జ్‌మెంట్ అనేది ఏదైతే ఉందో అసలు ఏది తెలియకుండా ఒక పర్సన్ గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకది. అవును. షో అనే కాదు బయట గూడా. టేక్ యూర్ టైమ్. అంత టైం లేనప్పుడు డోంట్ మచ్ కాన్సంట్రేట్ ఆన్ థట్ పర్సన్. అది. మీ పని మీరు చూసుకుంటే సరిపోతది. అంతే. అది. ఏదో కొంచెం చూసేసేసి, జడ్జ్ చేసేసేసి, ఏదో ఒక పేరు పెట్టేసేసి అనంటే అది తిరిగి మనకి రివర్స్‌లో వచ్చినప్పుడు కూడా తీసుకునే గట్స్ ఉండాలి అది. ఇప్పుడు సెలబ్రిటీస్ నుంచి కామనర్స్ కూడా పీఆర్‌లని పెట్టుకోవడం జరిగింది. మీరెందుకు ఒక పీఆర్‌ని మెయింటైన్ చేయట్లేదు? సీ యాక్చువల్‌గా అదే సార్ హరీష్ గారు హ్మ్. హి వాంట్స్ 'బిగ్ బాస్‌కి' ఎళ్ళడానికి రీజన్ యాస్ ఎ గుడ్ అడ్మైరర్‌గా అండ్ మోర్ ఓవర్ తన పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ అది. సో, హ్మ్. నేనేదో ఇప్పుడు ఇవాళ వచ్చి షో ముందు మాట్లాడుతున్నానో, లేకపోతే అగ్ని పరీక్షలో నన్ను ఒక 10 డేస్ చూసారనో, లేకపోతే నేను టాస్క్ బాగా ఆడుతున్నానో అనేది కాదు. హ్మ్. దిస్ ఈస్ వాట్ ఈస్ మై పర్సనాలిటీ. తను అలాగే అంటే ఈవెన్ బయట గూడా తన హ్మ్. పర్సనాలిటీ తను ఒక దానికి ఏదైనా స్టాండ్ తీసుకోవడం, స్టిక్ అవ్వడం. ఇప్పుడు ఏదైనా విషయం జరిగిందంటే అది రైట్ ఆర్ రాంగ్ రెండుంటాయి దాంట్లో. సో, హ్మ్. ఎవ్రీ టైమ్ రైట్‌కి స్టిక్ అవ్వడం అనేది చాలా మంది చేయరు యాక్చువల్‌గా. అవును. మోస్ట్‌లీ మనమే అది చిన్న విషయమే అయినా కానీ. బట్ తనేంటంటే హి ట్రైస్ టు బి ఆన్ ద రైట్ సైడ్ ఆల్‌వేస్.
అది ఈవెన్ తనకి మైనస్ అవుతున్నా కూడా అది ఈవెన్ పేరెంట్స్ విషయంలో అయినా కానీ ఈవెన్ వెరీ క్లోజ్డ్ వన్స్ విషయంలో అయినా సరే అది కష్టంగా అనిపిస్తుంది. అది దాని గురించి స్టాండ్ తీసుకోరు, రైట్ కోసమే స్టాండ్ తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. బట్ అది రైట్ కాబట్టి దానికి స్టాండ్ తీసుకోవాలి అనేసి అలా చాలా మంది విషయంలో నెగిటివ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ బయట వాళ్ళ విషయంలో కొంచెం నెగిటివ్ అయిన విషయాలు ఉన్నాయి సందర్భాలు. సో బట్ స్టిల్ ఆ పర్సనాలిటీ కూడా నాలో మీకు నచ్చితేనే మీరు నాకు ఓటు వేయండి. నేను ఏదో ఒక 1 hour ఇంటర్వ్యూ ముందు మాట్లాడేసానో లేకపోతే ఇది నా ఐడియాలజీ అనేసి కాదు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మొన్న ఆ విషయం జరిగింది, అట్లా ఆ జియో అనే వర్డ్ కానీ ఏదైనా లేడీస్ గురించి కానీ ఇట్లా కొన్ని విషయాలు జరిగినాయి. సో నాకేమనిపించింది అంటే ఆబ్వియస్లీ సెలబ్స్ మోస్ట్ ఆఫ్ ది గేమ్ కానీ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వకపోవడానికి కానీ చాలా మ్యాటర్స్ చూసుకుంటే పిఆర్ గేమ్ ఆడుతుందేమో కంటెస్టెంట్స్ లోపల పెట్టి అని అనిపించింది నాకు బయట. నాకు అలా అనిపించింది యాక్చువల్గా. పిఆర్ ఆబ్వియస్లీ ఇక చూపించే మీమ్స్ కానీ ఇప్పుడు కదా మరి ఓటింగ్ అనేది ఎక్కువ వచ్చేది, వాళ్ళ నెగటివిటీ కానీ పాజిటివిటీ కానీ పెట్టేది పిఆర్ఏ కదా. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అంత టైం లేదు మాకు, అంత చూడలేము అన్నప్పుడు జడ్జి కూడా అంత తొందరగా చేయకూడదు, రైట్? సో ఇప్పుడు నిజంగానే ఆ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి, ఓటు వేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ కొంత టైం ఇవ్వాలి. టైం ఇచ్చి వాట్ హీ ఈజ్ అనేది, ఇప్పుడు ఇదేమి వీళ్ళందరూ రోబోస్ ఏం కాదు కదా లోపలికి వెళ్ళిన వాళ్ళు. మొన్నటి వరకు అగ్ని పరీక్షలో అసలు చాలా లేపేశారు, టాస్క్లు బాగా ఆడతారనో ఏదో ఒకటి. సడన్ గా వాళ్ళు ఇవాళ మైనస్ ఎలా అయిపోతారు అంటే ఏ బేసిస్ మీద? ఆ వోకల్ వాయిస్ ఆ రోజు కూడా ఉంది, నచ్చలేదని ఆ రోజు చెప్పారు, అది ఇవాళ ఎందుకు అంటే ఇది డబుల్ స్టాండర్డ్స్ ఇన్ పబ్లిక్. జనాలు కూడా అట్లా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే నిజంగా జనాలదేనా ఇది, పిఆర్ వాళ్ళదా, లేకపోతే ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ అయ్యి మా వాళ్ళని అంటారు చూడు, నందైనా సరే వాళ్ళని పందైనా సరే నందిని చేసి కూర్చోబెట్టేద్దాంరా అని చెప్పేసి ఫిక్స్ అయ్యారా? సో ఎందుకంటే ఇది రియాలిటీ షో కాబట్టి అన్ని రియాలిటీలో ఉండాలి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా. సో ఏమో ఎంతమంది అవాయిడ్ అవుతారో నాకైతే తెలియదు కానీ బట్ దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ రియాలిటీ షో అన్నప్పుడు, ఎందుకంటే ఒక పర్సన్ గురించి రియాలిటీ మొత్తం తెలుసుకోవాలంటే ఒక లైఫ్ టైం పడుతుంది. సో అది లేనప్పుడు తెలియనప్పుడు డోంట్ జడ్జ్, మీ ఒపీనియన్ ఇవ్వండి. ఈ సిచ్యువేషన్లో ఇలా ఉన్నారు ఇతను, ఈ సిచ్యువేషన్లో ఇలా ఉన్నారు, సో ఇదేదో కరెక్ట్ అనిపించట్లేదు అనేది మీ ఒపీనియన్ని ప్రజెంట్ చేయండి, దట్ ఈస్ గుడ్. నువ్వు ఆ రోజు ఇట్లా బాగా మాట్లాడావు, ఇవాళ మాట్లాడట్లేదు నువ్వు అని అంటే అది ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ అనేసి నేను ఫీల్ అవుతాను. సో అది అన్నమాట. సో పిఆర్ కొంచెం గేమ్ ఆటందుకు కొంచెం తగ్గిస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.